శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి మీకు అందరికీ కూడా స్వాగతం. మన ఆధ్యాత్మిక మాతృభూమి అయినటువంటి మన భారతదేశం, మన భారతీయులందరికీ కూడా ఎంతో వెలలేని సంపదని, తరగలేనంత నిధిని ఇచ్చింది. అవి మన పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు. అలాగే సుందరమైనటువంటి మన మాతృభూమియే మనకు ఒక పెద్ద సంపద, ఒక పెద్ద నిధి, ఒక పెద్ద గని. ఇలాంటి అపారమైనటువంటి వేల సంవత్సరాల సంస్కృతి కలిగినటువంటి మన భారతదేశం మొత్తం విశ్వానికి ఇచ్చినటువంటి అనేక సంపదలలో అత్యంత ముఖ్యమైనటువంటిది, అత్యంత ప్రాచుర్యం పొందినటువంటిది, ఏదైతే విశ్వం అంతా కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటుందో, ఒక పండగ కింద చేసుకుంటుందో, అదే యోగా. యోగా అనేటువంటి ఈ చిన్ని 2 అక్షరాల యొక్క పదం, దాంట్లో మొత్తం అనంత విశ్వమే దాగి ఉంది. వాస్తవానికి యోగానికి ఉన్నటువంటి అసలు సిసలైన ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్ ఈజ్ స్వయంగా ఆ పరమాత్ముడు నిరాకారుడే చెప్పినటువంటి శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీతలో అనేక రకాలైనటువంటి యోగాల యొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది. జ్ఞానయోగం అంటే ఏంటి, భక్తి యోగం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, రాజయోగం అంటూ ఏంటి అనేసి. యోగా అనేటువంటిది ఒక కలయిక అని, అత్యంత ఉన్నతమైనటువంటి కలయిక ఆత్మకు పరమాత్మకు అని మన గ్రంథాలు మనకి చెప్తూ ఉన్నాయి. స్వయం నిరాకార పరమాత్ముడే చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానము ఈ యోగ. యోగా అనేటువంటి ఈ సంపద ఏదైతే మన భారతదేశంలో ఉందో, దీన్ని అనేక మంది మహానుభావులు దేశ విదేశాలకు విస్తరించారు. ఈ యోగాలో ఉన్నటువంటి సర్వ భ్రాతృత్వం, యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేటువంటి ఈ బేసిక్ భావన ఏదైతే ఉందో యోగాలో, అందుకే యోగాలో యోగా చేసిన తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు అని అంట. అంటే లోకాలు అంటే ఇక్కడ కేవలం భూమి మాత్రమే కాదు, మనకి తెలిసి తెలియని అంతరిక్షంలో దూరాల్లో విస్తరించినటువంటి లోకాలన్నీ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని అంట. అలాగే సర్వే జన సుఖినో భవంతు. సో యోగా అనేటువంటిది కేవలం ఒక శారీరక క్రియ మాత్రమే కాదు, ఇందులో ఎంతో ఉన్నతమైనటువంటి దివ్యమైనటువంటి శ్రేష్ఠ భావన అనేటువంటిది ఇందులో ఉంది. అలాగే యోగా చేయడం ఆరంభించే ముందు కూడా గురువుకి శిష్యుడికి కూడా ఒక అవినాభావ సంబంధం అనేటువంటిది ఉంటుంది. ఓం సహనావవతు అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఈ మహామంత్రంతో మనం యోగా సెషన్ని స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ విధంగా యోగా అనేటువంటిది ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, అదొక సువిశాల ప్రపంచం. కాబట్టి అలాంటి యోగాని మనం సెలబ్రేట్ చేసుకునేందుకు జూన్ 21న మన భారత ప్రభుత్వం చేసినటువంటి ఎంతో కృషి, పైగా దేశ విదేశాల్లో ఎన్నో యోగా స్కూల్స్ వాళ్ళు, యోగా యూనివర్సిటీస్ వాళ్ళు, యోగా మాస్టర్స్ చేసినటువంటి కృషి కారణంగా మనకి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇది వాస్తవంగా భారతదేశంలో అయినా యోగా డే అనేటువంటిది మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా ఇంట్రెస్ట్తో, దాని మీద చాలా అవగాహనతో, దీనికోసం విశేషమైన కార్యక్రమాలు చేస్తూ, అటు పాశ్చాత్య దేశాలైనా ఈశాన్య దేశాలైనా అన్ని దేశాల్లో ఏదో ఒక రూపంగా యోగా డే అనేటువంటిది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సంవత్సరం అంతా యోగా చేయనటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఒక్కరోజన్నా ఒక 2 ఆసనాలన్నా వేద్దాము అనేసి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరానికి కూడా దీని యొక్క విస్తారము పెరుగుతూ ఉంది. దీన్ని సెలబ్రేట్ చేసుకుని దీన్ని ఒక ఆనందం, యోగాలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభూతి చేసేటువంటి వాళ్ళు కూడా రోజుకి పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి అపురూపమైనటువంటి సంపద అయినటువంటి యోగా గురించి కొంచెం విస్తృతంగా ఇవాల్టి మానసాలో మనం అర్థం చేసుకుందాం. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినటువంటి యోగా అనేటువంటికి దానికి
శరీరానికి ఏమీ సంబంధం లేదు. అందులో పరమాత్ముడు చెప్పినటువంటిది, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నీ మనసుని బుద్ధిని నా యందే లగ్నం చెయ్యు, మన్మనాభవ మధ్యాజీభవ, మనసులో నన్నొక్కడినే ఉంచుకో. అలా ఏకాగ్ర చిత్తంగా ఉండడమే ఆత్మ పరమాత్మ యొక్క కలయిక అని చెప్పడం జరిగింది. ఇది రూపాంతరం చెందుతూ 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 హఠయోగానికి కూడా ఇది దారితీసింది. హఠయోగంలో ఏం చెప్తారు అంటే, మనస్సును నియంత్రించాలి అంటే ముందు శరీరాన్ని నియంత్రించాలి. ఎంతవరకైతే మనం శరీరాన్ని నియంత్రిస్తామో మనసు దానంతటదే నిర్బంధింపబడుతుంది అని చెప్పి అనేక రకాలైనటువంటి ఆసనాలైతే ఏమి, క్రియలైతే ఏమి, వీటన్నిటి వల్ల శరీరం మీద పట్టు సాధించడానికి, శరీరాన్ని ఒక క్రమబద్ధీకరణగా నడిపించడానికి, పాదాల నుంచి శిరస్సు వరకు ఉన్న ప్రతి అవయవానికి ఏదో ఒక వ్యాయామం రూపంలో హఠయోగాన్ని పెట్టడం జరిగింది. హఠయోగం ఒరిజినల్గా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి వాళ్ళ యొక్క ఉద్దేశము శరీరాన్ని నిర్బంధించి మనసును నిర్బంధించడం. అందుకే వాస్తవంగా హఠయోగంలో మనం చేసే ఏ ఒక్క ఆసనమైనా నిమిషం 2 నిమిషాల పాటు అస్సలు కదలకుండా ఏకాగ్ర చిత్తంగా ఆ ఆసనంలో ఉండాలి అని చెప్తారు. ఎప్పుడైతే ఆసనంలో మనం అంత ఏకాగ్ర చిత్తంగా ఉండే కొద్దీ మనసు కూడా దాని యొక్క చవల చిత్తత ఏదైతే ఉందో ఆ చవల చిత్తత అంతా పోతుంది. అందుకే యోగాకి ఉన్నటువంటి అనేక నిర్వచనాలలో అతి ప్రాచుర్యం పొందినటువంటి నిర్వచనం యోగ చిత్త వృత్తి నిరోధః. యోగా వల్ల చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు అంటే మనసుకున్నటువంటి రకరకాల చాంచల్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిరోధించడానికి మార్గము యోగా అని చెప్పడం జరిగింది. అలాగే యోగా విషయంలో పరమాత్ముడు చెప్పినటువంటి శ్రీమద్ భగవద్గీత తర్వాత అంత ప్రాచుర్యం పొందినటువంటిది పతంజలి మహాముని చెప్పినటువంటి అష్టాంగ యోగా. అష్టాంగ యోగాలో యోగాకి 8 శాఖలుగా లేదంటే 8 అంగాలుగా ఆర్ ద 8 limbs ఆఫ్ యోగా పాత్ అని చెప్పడం జరిగింది. దీంట్లో మొదటి 4 అంగాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా బాహ్య రూపంగా ఆచరించేవైతే చివరి 4 మనసుతో అంతఃకరణంగా ఆంతరిక యోగా అని చెప్తారు. అందుకే మొదటి 4 అంగాలని బాహర్ యోగా, బహిర్గతమైన యోగా అని చెప్తారు. లాస్ట్ 4 అంగాలని అంతర్యోగా, అంతర్గత యోగా అని చెప్పడం జరుగుతుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఈ 4టిని బాహర్ యోగా అని చెప్పడం జరుగుతుంది. యమ అంటే ఒక వ్యక్తి సమాజంలో ఏ విధమైనటువంటి కట్టుబాట్లతో జీవించాలి అని, నియమ అంటే ఒక వ్యక్తికి స్వయం పట్ల ఏ విధమైనటువంటి కట్టుబాట్లు ఉండాలి, ఆసనాలు అంటే శరీరాన్ని ఒక పద్ధతిగా ఒక క్రమబద్ధీకరణతో శ్వాసతో అన్వయించుకుంటూ శరీరాన్ని రకరకాల భంగిమలలో పెట్టడం, ప్రాణాయామము అంటే శ్వాసను ఒక కంట్రోల్డ్ వేలో ఒక పద్ధతిలో ఏ విధంగా దేనివల్ల అయితే ఫుల్ లంగ్ కెపాసిటీ, దేనివల్ల అయితే మనసు కంప్లీట్గా కామ్ అవుతుందో ఆ విధంగా శ్వాసను నియంత్రించడం ప్రాణాయామం. ప్రత్యాహారము అంటే మన మీద, మన కోరికల మీద, మనకు ఉండేటువంటి రకరకాల డిస్ట్రాక్షన్స్ మీద మనకి ఒక పట్టు ఉండడం. టు బి ఏబుల్ టు కంట్రోల్ ద మైండ్, టు బి ఏబుల్ టు సబ్లైమ్ ద డిజైర్స్. అణిచిపెట్టుకోవడం కాదు, కానీ దానికి ఒక పర్టికులర్ రూపాన్ని అనేటువంటిది ఇవ్వడం. మనలో చాలా ఆవేశం ఉంది, ఆవేశంతో అందరి మీద అరవడం కాదు, ఆ ఆవేశాన్ని ఒక సత్కార్యానికి వినియోగించుకోవడం. ఆవేశంతో సమాజంలో ఏదో ఒక మంచిది తీర్చిదిద్దడం. అలాగ మనలో ఉన్నటువంటి రకరకాల చాంచల్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి రూపం ఇవ్వడమే ప్రత్యాహారం. తర్వాత ధారణ అంటే టు ఇంకల్కేట్, ఏవైతే మనం మంచి మంచి విషయాలు వింటామో, ఏదైతే మనం రకరకాల సన్మార్గాలు ఏవైతే ఉన్నాయో, యమా నియమాల్లో ఏవైతే మనకి పద్ధతుల్ని చెప్పారో వాటిని జీవితంలో ధారణ చేయడం. అంటే వాటిని మనవిగా చేసుకోవడం, దాన్ని మన జీవితంలో ఒక భాగం కింద చేసుకోవడం, మన జీవితాన్ని దాని అనుసారంగా జీవించడం, ఇది ధారణ. తర్వాత ధ్యాన అంటే ఏకాగ్ర చిత్తులై ఒక్క పరమాత్మని యొక్క స్మృతిలో ఉండడం. లాస్ట్ సమాధి అంటే ఏ విధంగా అయితే సమాధిలో ఉన్నటువంటి వ్యక్తికి అస్తిత్వం అనేటువంటిది ఉండదు, ఉనికి అనేటువంటిది ఉండదో
అలాగే యోగంలో పరమాత్మని స్మృతిలో మనం ఎంత మమేకం అయిపోతాము అంటే ఆ పరమాత్మని యొక్క సర్వగుణాలు సర్వశక్తులు నాలో కంప్లీట్గా నిండిపోయి నేను పరమాత్మని యొక్క యథార్థ సంతానం కింద ఆత్మనైన నేను అవుతాను. ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోవడం కాదు, అది ఎప్పటికీ జరగదు. కానీ ఆత్మ ఎలాగైతే మనం ఎవరి సాంగత్యంలో ఉంటామో వారి వాసన మనకు అంటుకున్నట్టు నిత్యం మనం పరమాత్మని యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే వారి యొక్క సర్వగుణాలు సర్వశక్తుల యొక్క రంగులు మనకి అంటుకుంటాయి. సో ఈ విధంగా అష్టాంగ యోగా అనేటువంటిది కూడా యోగాకి ఒక తారాస్థాయిలో ఉన్నటువంటి ఒక దిక్సూచి, ఒక మార్గదర్శకత్వంగా ఉంది. అష్టాంగ యోగా తర్వాత వచ్చినటువంటి యోగాయే హఠయోగ. హఠయోగ ప్రాతిపిక, గరేండ సంహిత, వీటన్నిటిలో కూడా రకరకాల ఆసనాలు రకరకాల భంగిమల్ని చెప్పడం జరిగింది. వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళది ఏమి ఉండింది అంటే శరీరాన్ని నియంత్రించడం ద్వారా మనస్సును నియంత్రించడం. ప్రాణాయామం యొక్క ఉద్దేశం ఏముంటుంది? శ్వాసను నియంత్రించడం ద్వారా ప్రాణాన్ని అంటే ఆత్మను మనసుని నియంత్రణలో పెట్టుకోవడం. అయితే పోను పోను యోగాలో చాలా రూపాంతరాలు అయ్యాయి. దీన్ని రకరకాల పద్ధతుల్లో దీన్ని తీసుకోవడం చెప్పింది. ఒకప్పుడు యోగా అనేటువంటిది కేవలం ఋషులు మునులు చేసేవారు, సాధువులు సన్యాసులు చేసేవారు. గృహస్థీలు సాధారణ జీవితంలో ఉండేటువంటి వారు ఎక్కడో 100కో 1,000కో ఒక్కళ్ళే యోగా అనేటువంటిది ఆచరించేవారు. తర్వాత మన స్వాతంత్ర సమరంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే యోగా చాలా పెద్ద పాత్ర అనేటువంటిది నిర్వహించింది. ముఖ్యంగా సాబర్మతి ఆశ్రమంలో, అలాగే ఎవరైతే గాంధేయవాదులు ఉండేవారో గాంధీ గారి సిద్ధాంతాలని సత్యత, సత్యాగ్రహము, అహింస అనేటువంటి గాంధీ గారి యొక్క ఈ పరమోత్కృష్టమైనటువంటి ఈ 3 సిద్ధాంతాలని ఎవరైతే నమ్మేవారో వారందరూ కూడా నిత్య యోగ సాధకుల్లాగా ఉండేటువంటి వారు. మనం సాబర్మతి ఆశ్రమానికి కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఆశ్రమవాసుల యొక్క ప్రతిరోజు యొక్క దినచర్య అక్కడ పెట్టి ఉంది. వాళ్ళ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎలాంటి దినచర్య వాళ్ళు పాటించేవారని, అందులో యోగా కూడా వారి దినచర్యలో ఒక చాలా ముఖ్య భాగం కింద ఉండేది. యోగా వల్ల వాళ్ళు మనసుని అదుపులో పెట్టుకునేటువంటి వారు. హింసాత్మక చర్యలకి ఎంతమంది ప్రేరేపించిన గాంధేయవాదులు మాత్రం జైలుకు వెళ్ళి దెబ్బలన్నా తిన్నారు, సత్యాగ్రహం చేసి ప్రాణాలనైనా వదిలేరు. కానీ అహింస సత్యత యొక్క మార్గాన్ని వదిలి హింసాత్మకమైనటువంటి ఆయుధాలను వాళ్ళు ఎప్పుడూ కూడా చేపట్టలేదు. ఎందుకు అంటే యోగా చేయడం వల్ల అంత రకమైనటువంటి మన మీద మనకు ఉన్నటువంటి ఒక నిగ్రహం అనేటువంటిది వారందరిలోనూ కనిపించింది. ఆ తర్వాత మెల్లమెల్లగా భారతదేశంలో అనేక యోగా ఆశ్రమాలు, అనేక యోగా స్కూల్స్ ఇవన్నీ పెట్టడం ద్వారా యోగాని కూడా ఒక రకమైనటువంటి విద్య కింద, కేవలం స్వాధ్యాయనమే కాదు, అంటే నా ఇంట్రెస్ట్ కింద నేను వెళ్ళి నేర్చుకోవడమే కాకుండా దీన్ని ఒక కరిక్యులం కింద తయారు చేసి దీనికి బిఎస్సి అని ఎంఎస్సి అని చెప్పి ఇలా పెట్టి యోగా ప్రొఫెషనల్స్ అంటే యోగాలో దాని నిష్ణాతులే, దాంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు, డబుల్ పిహెచ్డి చేసిన వాళ్ళు, యోగా మాస్టర్స్ కూడా మన భారతదేశంలో తయారయ్యారు. అలాంటి యోగా మాస్టర్స్ దేశ విదేశాలకు వెళ్ళి యోగా యొక్క ఈ సంస్కృతిని ప్రాచుర్యం చేశారు. ఎందుకంటే భారతదేశంలో యోగాలో చెప్పేటువంటి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఇవి అనేక ఈశాన్య దేశాల వాళ్ళకు కూడా అరే ఇవి మన సిద్ధాంతాలు ఒకటేనే, మనం కూడా ఇవే నమ్ముతున్నామే అని చెప్పి యోగాని వాళ్ళ యొక్క ఏవైతే సాంప్రదాయకరమైనటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటితో దీన్ని సమ్మేళనం చేసి దీనికి ఒక కొత్త రూపం ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సంప్రదాయ పద్ధతుల్లో యోగాను మేళవించి వాళ్ళు కూడా యోగాని మన జీవితంలో భాగంగా చేసుకోవడం అనేటువంటిది మొదలుపెట్టారు. కాబట్టి యోగాలో ఏ విశిష్టత ద్వారా, ఏ విశేషత ద్వారా ఇది అందరి హృదయాలని తాకింది అంటే ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ ఆస్పెక్ట్. ఫిజికల్ ఆస్పెక్ట్ వల్ల కాదు. ఎందుకంటే బరువు తగ్గాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి. శరీరం బరువు తగ్గాలి అంటే there are many other forms of exercise. యోగా అనేటువంటిది కేవలం ఒక ఎక్సర్సైజ్ కాదు, అది ఒక సంపూర్ణ జీవన విధానం. నేను ఒక 4 ఆసనాలు వేసేసి నేను రోజు యోగా చేసేస్తున్నానని మనం అనుకుంటాం. యాక్చువల్గా వేస్తుంటే చాలా మంచిది, ప్లీజ్ కంటిన్యూ చేయండి, బికాజ్ అట్లీస్ట్ అలాగన్నా సరే మీరు యోగాలోకి వస్తున్నారు. కానీ కేవలం అక్కడే ఆగిపోవద్దు. నేను రోజు
10 సూర్య నమస్కారాలు చేస్తాను, కొంతమంది నేను రోజు 108 సూర్య నమస్కారాలు చేస్తాను కాబట్టి నేను యోగాలో చాలా గొప్ప అనుకుంటాం. కానీ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే అది యోగా తాలూకా పావు వంతు మాత్రమే. దాంట్లో మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అనంతమైనటువంటి జ్ఞానము, అనంతమైనటువంటి నిధి మనకి యోగా అనేటువంటి సాగరంలో మనకి దొరుకుతుంది. యోగాని ఎందుకు విశ్వవ్యాప్తంగా ఇంతమంది ఎందుకు ఆమోదించారు అంటే ఇతరితర ధర్మాల వాళ్ళు, ఇతరితర మతాల వాళ్ళు, ఇతరితర బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఎథ్నిక్ బిలీఫ్స్, ఈవెన్ నాస్తికులు లాంటి వాళ్ళు కూడా ఎందుకు యోగాని చేస్తున్నారు అంటే ఇది మనసును తాకేటువంటి ఒక ప్రక్రియ. ద మంకీ మైండ్ అని అంటారు. అంటే కోతిలాగా గెంతేటువంటి ఈ మనస్సుని నియంత్రించడానికి ఉన్నటువంటి అత్యంత ఆరోగ్యకరమైనటువంటి, శుభప్రదమైనటువంటి, శ్రేష్టదాయకమైనటువంటి మార్గం యోగా. మనం రోజుకు ఒక పావు గంట, ఒక 5 సార్లు ఓం ధ్వని చేసుకుని, ఒక 4 ఆసనాలు వేసుకుని, 2 ప్రాణాయామ ప్రక్రియలు చేసుకుని, చివరిలో పరమాత్మని స్మృతిలో ఒక పావు గంట చెయ్యండి ప్రతిరోజు. మనలో ఉన్నటువంటి ఆవేశం తగ్గుతుంది, రకరకాల వాంఛలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి. మనం ఒక కంట్రోల్డ్, ఒక స్టేబుల్ మైండ్, మనలో ఒక రకమైనటువంటి ఆత్మ సంతృప్తి, ఒక స్టెబిలిటీ, ఒక స్థిరత్వం, ఇవన్నీ న్యాచురల్గా వచ్చినట్టు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నటువంటి విషయం, ఏదో పుస్తకాలు చదివి చెప్పినటువంటి విషయం కాదు. వారంలో 5 రోజుల్లో ఒక్క పావు గంట మీ శరీరం మీకు ఎంత కోఆపరేట్ చేస్తే, మీరు ఏ ఆసనాలు వేయగలిగితే, ఎలాంటి ప్రాణాయామాలు చేయగలిగితే, ఇది శారీరకమైనటువంటి బెనిఫిట్ పరంగా ఆలోచించకండి. నాకెందుకు, నాకు ఏ జబ్బులు లేవు కదా అనుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమంటారు, నేను లావుగా లేను కదా నాకెందుకు యోగా అనుకుంటారు. ఎందుకంటే మనం అనంతమైనటువంటి యోగా యొక్క సాగరాన్ని మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ అనే చిన్న సీసాలో బంధించేసాం. లావుగా ఉంటే యోగా చెయ్యాలి, డిప్రెషన్లో ఉంటే యోగా చెయ్యాలి, నడుము నొప్పి వస్తే యోగా చెయ్యాలి, కీళ్ళ నొప్పి వస్తే యోగా చేయాలని దీన్ని కూడా మనం ఒక మందులాగా చేసేసాం. నిజంగా మందు కాదని కాదు, కానీ కేవలం అది మాత్రమే కాదు. మనం లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా, నడుము నొప్పి ఉందా, నడుము నొప్పి లేదా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా, కీళ్ళ నొప్పులు లేదా అనే దానికి యోగాకి ఏం సంబంధం లేదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి యోగా మాస్టర్స్ బ్యాక్ పెయిన్కి ఇవి చేయండి, డయాబెటీస్కి ఇవి చేయండి, బ్లడ్ ప్రెషర్కి ఇవి చేయండి అని ఈ ఒక 2 దశాబ్దాలుగా వచ్చినటువంటివే. ఒరిజినల్ హఠయోగ పుస్తకాలు, గరెండ సంహిత, హఠయోగ ప్రాతిపదిక అవన్నీ తీసుకుంటే అందులో ఎక్కడా లేదు బ్యాక్ ఏక్కి ఇది చెయ్యండి, లేదంటే కడుపు నొప్పికి ఇది చెయ్యండి అని. ఈ యోగా మాస్టర్స్ వాళ్ళ యొక్క నిత్య సాధన వల్ల వాళ్ళు గమనించి దీని మీద రీసెర్చ్ చేసి, అనేక గొప్ప గొప్ప యోగా మాస్టర్స్, గురువులు రీసెర్చ్ చేసి చెప్పారు ఈ పలానా వ్యాధులకి ఈ రకమైన ఆసనాలు మంచివి, ఊబసు ఒళ్ళుంటే ఈ రకమైనటువంటి మంచిది, దీనికి ఒక థెరపెటిక్ బెనిఫిట్ తీసుకొచ్చారు. బట్ కేవలం అవి ఉన్న వాళ్ళు మాత్రమే యోగా చేయాలనేటువంటిది కాదు. మనకి ఏ అనారోగ్యము లేదనుకోండి, బేసిక్ ఎక్సర్సైజెస్, బేసిక్ ఆసనాలు చేసుకొని, వీలైనంత వరకు ఎక్కువ ప్రాణాయామం చేసుకొని, ఇంకా ఎక్కువసేపు ఎప్పుడైతే మనం ధ్యానంలో ఉంటామో, ఏవైతే మనకి చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్, చిన్న చిన్న వాటికే కోపాలు అయిపోవడం, చిన్న చిన్న వాటికి ఇంట్లో వాళ్ళ మీద అరవడం, అనవసరంగా ఓవర్ థింకింగ్, వేస్ట్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, నిద్ర లేకపోవడం, చాలా పెద్ద సమస్య నిద్ర లేకపోవడం, ఇలాంటివంటి అన్నిటికీ కూడా యోగా అనేటువంటిది ఒక చాలా చాలా చక్కని పరిష్కారం. మనం ఎంతెంతైతే యోగా సాధన అనేటువంటిది చేస్తామో, శరీరాన్ని, మనస్సుని, శ్వాసని మనం సప్రెస్ చేయట్లేదు, మనం అణిచిపెట్టట్లేదు, అవి ఒరిజినల్గా ఎలా నడవాలో అలా మనం నడిపిస్తున్నాము. చూడండి, వెహికల్స్లో కూడా రకరకాల వెహికల్స్ ఉంటాయి. మన దగ్గర 2 వీలర్ ఉందనుకోండి, 2 వీలర్ మీద కొన్ని రకాల సామాన్లే మనం తీసుకెళ్ళగలం, టెంపో ట్రక్ మీద కొన్ని రకాల సామాన్లు తీసుకెళ్ళగలం. అదే పెద్ద లారీ ఉంటే ఇంకా పెద్దవి, టిప్పర్ ఉంటే ఇంకా పెద్దవి. సో ప్రతి వెహికల్కి దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. అలాగే ప్రతి వెహికల్కి నడపడానికి ఒక నైపుణ్యత కూడా ఉండాలి.
నాకు 2 వీలర్ నడపడం వచ్చు కదా అని రేపు నేను ఫ్లైట్ నడుపుతాను అంటే నడపం. సో ప్రతి దానికి ఒక పద్ధతి అనేటువంటిది ఉంది, ఒక కెపాసిటీ అనేటువంటిది ఉంది. అలాగే శరీరానికి కూడా ఒక రకమైనటువంటి పద్ధతి ఉంది. దీన్ని ఒక రకంగా నడిపించినప్పుడు ఇది 100 ఏళ్ళు బతుకుతుంది. అండ్ బతికినట్టు మనకి ప్రూఫ్ కూడా ఉంది. మన పూర్వీకులు, మన ఇళ్లలో చాలామంది, మన తాతయ్యలు, అమ్మమ్మలు 90 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముని మనవాళ్ళకి యొక్క మనవాళ్ళని చూసిన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు కూడా ఉన్నారు. ఆ డిసిప్లిన్ అనేటువంటి ఒక ఫ్యాక్టర్ యోగా అనేటువంటిది మన జీవితంలో తీసుకొస్తుంది. అలాగే మనసును కూడా ఒక రకంగా నడిపించాలి. ఇష్టం వచ్చినట్టు ఆలోచించి, ఇష్టం వచ్చినట్టు మనం థాట్స్ని క్రియేట్ చేసుకుని, నెగిటివ్ థాట్స్ టూ మచ్గా చేసి, ఓవర్ థింకింగ్ టూ మచ్గా చేస్తే మనసు అనేటువంటి చంటి పాపాయికి అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యాలే మానసికమైనటువంటి సమస్య. ఎందుకు చిన్న చిన్న పిల్లల్లో కూడా ఎంత దౌర్బల్యం వస్తుంది? సూసైడ్ వరకు వెళ్ళిపోవాల్సిన థాట్ అసలు వాళ్ళకి ఎలా వస్తుంది? మానసిక దౌర్బల్యం. ఎందుకంటే మనం మనసుని కంట్రోల్ చేసడం అనేటువంటిది మనం నేర్పించట్లేకపోతున్నాం. అందుకనే ఒక చాలా వెరీ నైస్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ చాలా స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ ప్రొఫెషనల్ కాలేజెస్ లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్లో కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి యోగా అనేటువంటిది ఒక మ్యాండేటరీ సబ్జెక్ట్ కింద క్రియేట్ చేశారు. కాబట్టి యోగాని కేవలం ఒక శారీరక ప్రక్రియ కింద కాకుండా అది దాటి ముందుకు వెళ్ళినప్పుడు దాంట్లో అనంతమైనటువంటి సంపద మన కోసం ఉంది. రోజు మనం చేసుకునేటువంటి ప్రాణాయామం ఏదైతే ఉందో, ఇది ఒక పావు గంట 10 నిమిషాలు ప్రాణాయామం చేసిన తర్వాత నిజంగా మనకు ఎలా అనిపిస్తుంది? నేను తేలుతున్నానా అనిపిస్తుంది. వి బికమ్ సో లైట్. ఆ లైట్నెస్ బాడీలో కాదు, మనకేం సడన్గా 5 కేజీలు బరువు తగ్గిపోదు. ఈ మనసులో మనం ఇంత బరువు పెట్టుకుని మనం బతుకుతూ ఉంటాం. పాస్ట్ ఇన్సిడెంట్స్, పాస్ట్ రిగ్రెట్స్, పాస్ట్ ప్రాబ్లమ్స్. ఈ మనసు యొక్క బరువు దిగిపోతుంది కాబట్టి మనకి ఎలా అనిపిస్తుంది? చాలా లైట్గా అనిపిస్తుంది, చాలా తేలికగా అనిపిస్తుంది. అంటే నిత్య ప్రాణాయామం యొక్క సాధన చేయడం వల్ల మనకి ఒక స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. మన ఆలోచన పద్ధతి, మన ఆలోచన విధానం కూడా ఒక సక్రమంగా తయారవుతుంది. ఆ థింకింగ్ విల్ బి గోయింగ్ ఇన్ అ ప్రాపర్ డైరెక్షన్. డైరెక్షన్లెస్ థింకింగ్ అనేటువంటిది ఉండదు. దీనికి బియాండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఈ స్పిరిచువల్ బెనిఫిట్స్, ఆధ్యాత్మిక సాధన. ముందు శారీరక లెవెల్లో, తర్వాత మనసు లెవెల్లో, మూడోది ఆత్మ యొక్క ఉన్నతి కూడా యోగా వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానం, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 3 పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఈ ధారణ, ధ్యాన, సమాధి వల్ల ఆత్మ పరమాత్మకి ఎంత చేరువుగా చేరుతుంది అంటే, పరమాత్మని యొక్క సాంగత్య రంగు అనేటువంటిది ఆత్మకు అంటుకొని ఆత్మలో కూడా శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం అనేటువంటి దివ్య గుణాలు అనేటువంటివి నిండుతాయి. సో ఈ విధంగా యోగా వల్ల మనకి ఆధ్యాత్మిక సాధన కూడా యోగా చాలా ఉపయోగపడుతుంది. అందుకనే విశ్వంలో ఇంతమంది యోగాని యాక్సెప్ట్ చేయడానికి కారణం అది. ముక్తి, జీవన్ముక్తికి మార్గం కూడా యోగా. ఒకప్పుడు ఋషులు, మునులు యోగ సాధనకి కారణం ఏంటి? ముక్తి కోసం వాళ్ళు చేసేవాళ్ళు. అంతేకాని సన్నగా అవ్వడానికో, లావుగా అవ్వడానికో, కడుపు నొప్పి తగ్గించుకోవడానికో చేయలేదు వాళ్ళు యోగా. They have done it for the attainment of liberation. ముక్తి సాధన కొరకు, జీవన్ముక్తి సాధన కొరకు వాళ్ళు యోగాని ఆచరించారు. కాబట్టి ప్రతి సంవత్సరం మనం జూన్ మాసంలో యోగా గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము. రకరకాల మంది యోగా డే రోజు వాళ్ళు యోగా చేయడం స్టార్ట్ చేసి దీని యొక్క బెనిఫిట్స్ వాళ్ళు అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ యోగా డేకి మనం యోగా యొక్క అన్ని ఆస్పెక్ట్స్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏ విధంగా మనం దీనివల్ల బెనిఫిట్ పొందొచ్చో తెలుసుకుని దాన్ని మన జీవితంలో ఆచరణ చేద్దాము. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.